హాయ్ ఎవ్రీవన్. నేను మీ రమణాచారి. ఈరోజు నిరుద్యోగ అభ్యర్థులకు మంచి శుభవార్తే. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో మంచి జాబ్స్ గతంలో వీడియోలు చేసిన ఆర్ఆర్బీలో వెళ్ళే పోస్టులు, అదేవిధంగా రైల్వే ఆర్ఆర్బీలో టీచర్ పోస్టులు, అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన. ఈరోజు ఏంటంటే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పరీక్ష లేకుండా 48,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జనవరి 29న రాబోతుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులందరూ కూడా తప్పకుండా ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా నేను మీకు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే జీవితంలో ఎన్ని ఉద్యోగాలున్నా, అంటే ప్రైవేట్ సెక్టర్లో కానీ వాటెవర్ ఇంకేదైనా చేసినా కూడా ప్రభుత్వ ఉద్యోగము ఆ కిక్కే వేరు ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా స్థిరమైన శాలరీస్ వస్తాయి. తర్వాత ఒత్తిడి తక్కువ ఉంటుంది, అదేవిధంగా సెక్యూరిటీ ఉంటుంది. ఆరోగ్యరీత్యా మనకు ఏమి ఇబ్బందులైనా కూడా మనకు సపోర్టెడ్గా ఉంటుంది. అంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి, సమాజంలో గౌరవం ఉంది, అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్న ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. అది డేట్ వచ్చినాక ఇంకా క్లియర్ చెప్తా. ఇప్పుడైతే అందరూ రెడీగా ఉండండి. అయితే ఇందులో ఉన్న భర్తీ చేస్తున్న పోస్టులు ఏంటంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, జీడిఎస్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తారు. మొత్తం పోస్టులు ఏంటంటే 48,000. చాలా బాగున్నాయండి. అర్హతలు చూద్దాం. అర్హతలు మెట్రిక్యులేషన్ లేదా 10th క్లాస్ పాస్ అయిందనుకోండి, తప్పకుండా అప్లై చేయొచ్చు. తర్వాత 10th పాస్ అయిన తర్వాత ఎటువంటి వ్రాత పరీక్ష లేదు. అంటే మనకు కంపల్సరీ రిజర్వేషన్స్ చూస్తున్నాం అనుకోండి, ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ పరంగా మార్క్స్ను హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళను కట్ ఆఫ్ తీసి వాళ్ళు సెట్ చేస్తారు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా. మళ్ళీ ఇంకొకటి వయో పరిమితి చాలా మంచిగా ఉన్నదండి. ఇలా 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు వయో పరిమితిని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి, ఈ నిబంధన ప్రకారం ఇంకొకటి ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, టీహెచ్ అభ్యర్థులకు ఈ 40 కాకుండా వాళ్ళ యొక్క సడలింపు కూడా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెరిగే ఛాన్స్ కూడా 100% ఉంది. అంటే చాలా మంచి అవకాశంగా మనం ట్రీట్ చేయొచ్చు. ఈ ఎంపిక విధానం అంటే చెప్పిన ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం 10వ తరగతి వచ్చిన మార్కుల మెరిట్ అండ్ రూల్ అండ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ తేదీ జనవరి 29 నోటిఫికేషన్ తేదీ మనకు వచ్చేసింది. కావున మీరు ఇప్పటి నుండి వచ్చింది కాబట్టి అందరూ కూడా అప్లై చేసేందుకు రెడీగా ఉండండి. నేను ఇంకా ఫుల్ డీటెయిల్ అప్లికేషన్ ఏ విధంగా ఆన్లైన్లో చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా కామన్గా ఆన్లైన్ అంటే మనం సెంటర్ కాడికి అప్లై చేస్తారు. అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ అనేది ఉండదు కాబట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం చేస్తారు. మనకు లక్ ఉంటే, చాలా అదృష్టం కూడా ఉంటే మన మార్క్స్ ఎక్కువ, కొత్త స్టూడెంట్స్ అయితే ఎక్కువ స్కోర్ అయిన వాళ్ళ ప్రయోజనం అనేది అధికంగా చేకూరుతుందని నేను ఆశిస్తాను. కావున అందరూ కూడా మంచి సమాచారం మీకు చేరవేసిన, మీకు కూడా తెలిసి ఉంటే చాలామందికి. కావున నెగ్లెక్ట్ చేయకుండా అందరూ అప్లై చేసి తమ జీవన విధానంలో స్థిరమైన జాబుల్లో ఉద్యోగాన్ని చేసి ప్రజాసేవలో తమ వంతు కర్తవ్యం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ మీ సోదరుడు కె రమణాచారి, ఫేవరెట్ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్ రమణాచారి ఐడియాస్. అందరూ కూడా తప్పకుండా ఈ సమాచారాన్ని షేర్ చేస్తారని ఆశిస్తూ మీ రమణాచారి. థ్యాంక్ యూ.